ఎక్కడికి బ్రో? గుంటూరా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావు? బెంగళూరు టు గుంటూరా? ఓకే ఓకే. హాయ్ రా రే. హాయ్ రా రే. ఏంద్రా బోర్ కొడుతుంది, ఎక్కడికైనా వెళ్దాం రా. సాగరా ఇప్పుడు? సరేపా వెళ్దాం. చేసే పని కూడా ఏం లేదు మనకి, ఎట్లయినా 1 అవర్లో అయిపోతుంది అంట. అట్లయితే సరే చలో. హెల్మెట్ కూడా రెడీగా ఉంది. లెట్స్ స్టార్ట్ ద రైడ్. అండ్ ఫైనల్లీ ఇప్పుడే వచ్చేసినాం సాగర్కి. అయితే వ్యూ ఎంజాయ్ చేద్దామని అయితే ఏదో టూరిజం కాంప్లెక్స్ అంట హరిత. చూద్దాం మరి లోపలికి వెళ్ళాక ఇంకేముంటుందో మరి ఎక్స్ప్లోర్ చేసి డ్యామ్ సైడ్ అయితే వెళ్దాం. క్రౌడ్ అయితే బాగానే ఉంది ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా. ఇంకా మన వాళ్ళ ఫోటోలు స్నాప్లు ఎక్కడికి వెళ్ళినా కామన్, తెలిసిందే మీకు కూడా. చూద్దాం. ఏమో చూడడానికి పార్క్ లెక్క ఉంది, లోపల అయితే వ్యూ ఉంటుంది అని అన్నారు. చూద్దాం ఏమవుతుందో. అసలు కనపడుతుంది మొత్తం. ఇక్కడైతే కార్స్ బైక్స్ అయితే పార్క్ చేసారు. చూడడానికి అయితే సేమ్ మన పార్క్ ఉంటుంది కదా, ఎన్టీఆర్ గార్డెన్స్ టైప్ ఉంది కొంచెం చూడడానికి అయితే. చూసారా విహార్ సంథింగ్ విహార్ అని. అండ్ ఫైనలీ వ్యూ అయితే వేరే లెవెల్. ఐ హోప్ మీకు కనపడుతుంది వ్యూ అయితే. చూపిసి ఇప్పుడైతే. అండ్ ఫైనలీ వ్యూ వచ్చింది. అసలు వేరే లెవెల్ వ్యూ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ మొత్తం డ్యామ్ వచ్చేసి మనకు అటు సైడ్ ఉంది. కొంచెం మీకు జూమ్ చేస్తాం. మీకు దీంట్లో జూమ్ 1 సెకండ్. క్లారిటీ పోతుందని మళ్ళా ఎందుకు చూపిస్తే బాగుంటుంది ఎట్లయినా. ఇంకా డ్యామ్ సైడ్ అయితే వ్యూ అయితే వేరే లెవెల్ అన్నారు. నేను చాలా ఫ్రెండ్స్ అయితే వెళ్ళారు. డెఫినెట్గా వెళ్ళరా బాగుంటుంది. ఇంకా బ్లాగ్ చాలామంది చూడని వాళ్ళు కూడా కొంచెం కొత్తగా ఉంటుందని నేనైతే చూపించడానికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ తోటి. అందరూ అక్కడ చిల్ అవుతారు. కొంచెం వ్యూ చూపిద్దామని అయితే నేను ఇంకా వేరే ఫ్రెండ్ అయితే ఇటు సైడ్ వచ్చినాం. కనపడుతుంది అటు సైడ్ బోట్స్ మొత్తం వ్యూ అయితే వేరే లెవెల్. మీరు ఎప్పుడైనా వస్తే అయితే డెఫినెట్గా ఇటు సైడ్ అయితే విజిట్గా అండి. పిక్స్ దిగడానికి కూడా బాగుంది ఇక్కడ. ఐ హోప్ కనపడుతుంది. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ మనకి డ్యామ్ రిజర్వాయర్ ఉంది. అటు సైడ్ అవతల సైడ్ వచ్చేసి డ్యామ్ ఉంది. ఇంకా నెక్స్ట్ అక్కడికి వెళ్ళి మొత్తం చూపించేసా. సో స్టే ట్యూన్. బ్యాచ్ అయితే మొత్తం ఇదే. ఇంకా వేరే స్పాట్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. ఏంటిదిరా? అదే దాచి బ్రో. ఇది వచ్చేసి ఇందాక మీకు వ్యూ పాయింట్ చూపించా కదా, అక్కడి నుంచి మళ్ళీ ఇది వేరే దగ్గర నుంచి. వ్యూ అయితే వేరే లెవెల్. అసలు అయితే బైక్ ఉంటే బైక్ రైడ్ వ్యూ అయితే బాగుండే, కానీ అంత లేదు. అండ్ జస్ట్ ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్. ఇట్లా కనపడుతుంది తెలుసా మీకు. అక్కడ జూమ్ చేసి క్లారిటీ ఉండని జూమ్ చేయట్లే, కానీ పైకి ఎక్కుదాం అనుకున్నాం ఇందాక. అక్కడికి వెళ్ళి ఎలో చేయలే, లేకపోతే ఖచ్చితంగా పైనుంచి అయితే ఇంకా వేరే లెవెల్ వ్యూ. అక్కడి నుంచి జస్ట్ ఆ 4 గేట్స్ తీసినందుకు ఇట్లా దాన్ని ఏమంటారో మన జెల్ అంటాం కదా, అట్లా పైకి ఇట్లా వచ్చేస్తుంది. అన్ని గేట్స్ తీసి ఇంకా అర్థం చేసుకోండి ఏ లెవెల్లో ఉంటుందో ఫ్లో అయితే, వాటర్ ఫ్లో. మామూలుగానే ఇక అక్కడి నుంచి చూస్తేనే ఇంత దూరం, వీడియోలో తెలిసి అంత దూరం అనిపించట్లే, కానీ లైవ్లో చూస్తే చాలా స్పీడ్గా అయితే వస్తున్నాయి వాటర్ అయితే. మన వాళ్ళు బైక్స్ అయితే పార్క్ చేసి చిల్ అవుతారు. ఇంకా వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి. ట్రై చేద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినప్పుడు. అక్కడ పైన మీకు కనపడుతుంది అదో మన వేట్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, అలా ఉంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా ట్రై చేద్దాం. A few moments later. ఈ ఫ్రెండ్స్ తోటి వస్తే ఈ ట్రిప్లకి ఒక బాధ, రాకపోతే ఒక బాధ. చెప్పుకోవడం ఒకటి, చెప్పుకుండేటట్టు ఉండదు. వాళ్ళ వెనకాల ఫోటోలు తీసి చంపేస్తారు. చూపించిన ఇందాక ఆ పాపిన ప్రతి ప్లేస్లలో అయితే దింపి చంపేస్తారు. అండ్ ముందు ఒకటి చూపించబోతున్నా మీకు. ముందు మోటార్ బ్లాగర్ ఉండు అక్కడ, అలాగే వెనకాల నవ్వుతారు పిక్చర్ లెక్క, మా బ్యాచ్ అది. ముందు మోటార్ బ్లాగర్ ఉండు, చూపిస్తా 1 సెకండ్. కనపడుతున్నా అక్కడ జూమింగ్ చేస్తా 1 సెకండ్.
అక్కడ కనపడుతుంది, అక్కడ మోటో బ్లాగర్ ఉండు. చూద్దాం, మాట్లాడదాం ఒకవేళ ఛాన్స్ ఉంటే. ఎక్కడికి బ్రో? గుంటూరా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావు? బెంగళూరు టు గుంటూరా? ఓకే ఓకే, నైస్ నైస్ బైక్ బ్రో. యూట్యూబ్లో సాకేత్ బ్లాగ్స్ అని వస్తుంది, ఒకసారి చూడు బ్రో. బైక్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. ఇక్కడ బెంగళూరు నుంచి గుంటూరుకి అయితే వెళ్తుండంటే ఇక్కడ స్పాట్ దగ్గర ఆగైతే పిక్స్ స్నాపా బ్రో ఆర్ ఇన్స్టాలో స్టోరీ పెట్టాలన్నా? ఇన్స్టా సాకేత్ బ్లాగ్స్ అని వస్తుంది చూడు. న్యూ ఛానల్. యా అదే. ఓకే యా, థ్యాంక్ యూ బ్రో. అండ్ జస్ట్ మనం ఒక పరిచయం అయితే అయిపోయింది, సబ్స్క్రైబర్ అయితే అయ్యిండు. అండ్ నెక్స్ట్ వెళ్ళిపోవడం ఇప్పుడైతే మనం. సో నేను ఈ వీడియో అయితే ఇలా ఎండ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఇందాక మనం అక్కడి నుంచి వచ్చాము ఇక్కడ వరకు. అండ్ మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాకేత్ బ్లాగ్స్. అండ్ క్రేజీ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటా. స్టే ట్యూన్.